ఆఫీస్ నీదా? ఇక్కడ పనుడువా బాబు నువ్వు? ఆమె క్రియేటివ్ హెడ్ హియర్. పేరుకే అది. అక్కడ హెడ్ లేదు, క్రియేటివిటీ గుజ్జు లేదు. ఇదిగో సామి 2 పుల్లట్లు బాగా ఉల్లిపాయలు వేసి. మీరు వంటింట్లో గిన్నెలు ప్లేట్లు కడిగే దగ్గర ఉండాలి తప్ప వాటిని పెట్టుకొని తినే ఇక్కడ కాదు. నువ్వేదో తోపనుకుని చుంచలక మొహం గడివి నిన్ను నేను ట్రాప్ చేసి లవ్ లో పడేసా. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు లఫుంగి అని. అలా హార్ష్ గా మాట్లాడకరా, నాకు బాధగా ఉంటుంది, నేను తట్టుకోలేను. ఏరా దీనికి మరిగి నాకు వెన్నుపోటు పొడుస్తావా? ఛ, మన మగాలని పని కట్టుకొని మరీ చెడగొట్టడానికి పుట్టిన పత్తీతు జాతిరా ఈ ఆడోళ్ళు. నిన్ను కన్నా అమ్మ కూడా ఆడదే కదా. నాకు అమ్మలేదు, ఇప్పుడే చచ్చిపోయింది. చచ్చిపోయినా అమ్మ అమ్మే కదా. అమ్మని తిట్టడం, ఆడవాళ్ళని అవమానించడం అంటే ఆత్మని ఆత్మాహుతి చేసుకోవడమే. ఇదేంటి ఇక్కడ పిలిచి అడిగితే పోలా నన్ను? మనమేంటి ఈ ఆడ లేడీస్ని పలకరించడం ఏంటి? పెద్దబాబు ఏంటి పెద్దబాబు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? తెలిసిన వాళ్ళు కనిపిస్తే పలకరించాలి కదా, అది మా ఊర్లో పద్ధతి. ఏం మీ ఊర్లో ఇలాంటివి లేవా? మాకు మా పద్ధతులు చాలా ఉన్నాయి. ఏటి చూసి చూడనట్టు వెళ్ళిపోవడమా? చూడు, నాకు నేను పలకరించడం కన్నా చాలా పనులు ఉన్నాయి. పనులేమున్నాయి పెద్దబాబు? ఇప్పుడు కాకపోతే తర్వాత, ఈ రోజు కాకపోతే రేపు. కానీ మనిషి ప్రతిరోజు కనిపించడు కదా, కనిపించినప్పుడు పలకరించేయడమే. సర్లే, తర్వాత పలకరిస్తా. ఆగాగు, మొన్న చెప్పిన యాడ్ షూట్ ఐడియా ఏమైంది? చేసినావా? అది ఇంకా డెవలప్ చేయాలి. డెవలప్మెంటా? ఈ అనుపమ ఐడియా చెప్పాక ఇంకొకరు డెవలప్ చేశారంటే అమ్మ చేసిన వంటలో గరిటె పెట్టి గెలికి చెడగొట్టినట్టే. చూడు, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పమంటే నేను చాలా చెప్తా. యాడ్ డిజైన్, యాడ్ షూట్ అంటే ఇంట్లో కూర్చొని పని బాట లేకుండా మీరు పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడతారు కదా మీ ఆడల్లో, అంత ఈజీ కాదు. మరి ఆఫీస్ అంతా అమ్మాయిలు ఎందుకు పెట్టుకున్నావో? కబుర్లు చెప్పడానికా? చిచి, పని పాట లేకపోతే పచ్చి కాకరకాయ నోట్లో పెట్టుకుని కొరుకుతా గానీ మీ ఆడాలతో మాత్రం కబుర్లు చెప్పను. ఇప్పుడు నువ్వు చేసేదేంటి? సర్లే, నీకో మాట చెప్తా ఇను. ఆ ఐడియాలో నీకేం అర్థం కాకపోయినా, డౌట్లు వచ్చినా మళ్ళీ ఆఫీస్కి వస్తా, అర్థమయ్యేలా క్లియర్గా చెప్తా. సరేనా? ఉంటానే. హే ఆగాగు, అడగడం మర్చిపోయా. నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? అది మా ఇల్లు. ఇది మా ఇల్లు. నీకిల్లుందా? ఐ మీన్ ఆ ఇల్లు నీదా? అంటే ఈ ఇంట్లో పని చేస్తుంటా. అంటే నువ్వు పని మనిషివా? పని మనిషిని కాదు, ఈ ఇంట్లో వాళ్ళు నన్ను సొంత మనిషిలా చూసుకుంటా. అయినా కూడా పని మనిషివే కదా. పని మనిషిని కాదు పెద్ద బాబు, ఇంటి మనిషిని. హచ్చు కుక్క కుక్క కాకుండా పోతుందా? చెప్తున్నావు. అయినా ఒక ఆడది నాకు యాడ్ ఐడియా చెప్పడం, పైగా పని మనిషి. డిస్గస్టింగ్. పొద్దున్నే ఉడత ముఖం ఒకటి వేసుకొని. పెద్ద బాబుకి బానే గోరజనం ఉంది, దింపుతా. ఆయన దింపడానికే కదా నేనున్నది. ఇప్పుడు ఒక స్మైల్. ఏంటిది ఏదో తీసుకెళ్తుంది? ఏ ఆగు, ఏంటది? మన పర్ఫార్మెన్స్లకి అమీర్పేటలో ఆస్కర్ అవార్డులు ఇచ్చినారు కదా, అదే పట్టుకెళ్తున్నా.
జాగ్రత్తగా. అట్నా అయితే జాగ్రత్తగా పట్టుకోవే. ఆకలేస్తుంది కదా అని అంగిట్లోకి వేసుకొని మింగవాకు. అరక్కపోతే ఆవిరి కుడుమంతున్నావు, అప్పమైపోతావు. ఏటి సామి, నేనే సెక్కలేస్తుంటే నువ్వు ఎక్సకలేస్తున్నావా? మామూలుగా ఉండదు మరి మనతో. ఇంతకేంటది? ఇదా ప్లేటు, అందులో అన్నం. ఎక్కడి నుంచి తెస్తున్నావు? అడుక్కున్నా మోస్తే తింటాదని తీసుకెళ్ళినా. అడుక్కునేవాడు ఓకే, ఆమె నాట్ ఓకే. అయినా నా హోటల్కి ఒక ఆడది అడుక్కోవడానికి కూడా రాకూడదు. ఎలాగో మీరిద్దరు దూరారుగా, మళ్ళీ ఇంకో ముష్టిదెందుకు? సామి సామి, ఆవేశపడి ఆయాసం తెచ్చుకోబాక. అడుక్కున్నాము కూడా నచ్చక వెళ్ళిపోయినది. ఏ పెట్టింది సరిపోలేదా? సరిపోలేక కాదు సామి, నువ్వు చేసిన వంట నచ్చక. అడుక్కునే ఆడదాన్ని నా వంట నచ్చాల్సిన అవసరం లేదు. అడుక్కున్న ఆమె కూడా నచ్చని వంట చేస్తున్నావు సామి, అది నీ హోటల్ వాల్యూ. ఏయ్, కాముగా ఉంటున్నాను కదా అని ఏది పడితే అది వాక్క. నా పద్ధతులు అవన్నీ పక్కన పెట్టి నిన్ను నీ తర్వాత దాన్ని ఇక్కడ ఉండనిస్తున్నా. నా హోటల్కి వాల్యూ లేదంటావా? అంతేలే, కుక్కలకి పిల్లులకి ఆఖరికి కాకులకు కూడా విశ్వాసం ఉంటది గాని మీ ఆడాళ్ళకి విశ్వాసమే ఉండదే. అయినా ఈ సృష్టిలో ఆ దేవుడు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఆడదాన్ని సృష్టించి మగాడి మీద వదిలేయడమేనే. ఏటి సామి ఏదేదో మాట్లాడుతున్నావు, మతి పోయిందా ఏటి? ఏయ్, నువ్వు నోర్ముయ్. పుట్టగానే అమ్మని ఏడిపిస్తారు, నో ప్రాబ్లం. పెరుగుతూ అన్నదమ్ముల్ని ఏడిపిస్తారు, పెద్దయ్యాక కన్న తండ్రిని ఏడిపిస్తారు. పెళ్లి చేసుకొని మొగుణ్ణి, అత్తమామల్ని, పిల్లల్ని ఇలా ఎవ్వరికి సుఖం లేకుండా సంతోషం లేకుండా చేస్తారే మీ ఆడ జాతి. కుటుంబం కోసం, సమాజం కోసం నానా కష్టాలు పడుతున్న మగాలని పట్టించుకోకుండా మీ గొప్పలు, మీ సుఖాలే కావాలే మీకు. మీరు ఇంట్లో ఉండండి, భద్రంగా చూసుకుంటామంటే స్వేచ్ఛ కావాలని వీధుల్లోకి వచ్చారు. మీరు గడప దాటి వీధుల్లోకి రాబట్టే లోకంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. మహాపతివ్రతలని చెప్పుకునే చాలా మంది భర్తని కాదని పక్కోడి మీద కన్నేసిన పురాణాలు చాలానే ఉన్నాయే. ఉచ్చం నిచ్చం లేని బతుకులే మీవి. ఇంటికి దీపం ఇల్లాలని ఆడెవడో తప్పతాగి రాశాడు. నన్ను అడిగితే మీరు ఇంట్లో ఉండే దీపాలు కాదే, బజార్లో ఉండే బజార్ల. అసలు సిగ్గుండి మాట్లాడుతున్నావా, సిగ్గు విడిచి మాట్లాడుతున్నావా అర్థం కావట్లేదు. గుడ్డు పగిలి బయటకొచ్చే కోడి పిల్ల కూడా వాళ్ళ అమ్మ చుట్టూ ప్రేమగా తిరుగుతుంది. అట్లాంటిది 9 నెలలు నిన్ను మోసి తన రక్తం కారుతున్నా తన రక్తాన్ని పంచి నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడది అని మర్చిపోతున్నావు నువ్వు. పుట్టి పెరిగి మీరు పెద్ద ఏమవుతారో తెలియకపోయినా మీరు బాగుండాలని ఒళ్ళు గుల్ల చేసుకొని తపన పడ్డమే ప్రతి ఆడది చేస్తే తప్పని నీలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. అయినా మీరు బయటకు వెళ్ళాక బయట మీరు ఏం బాగువతాలు ఎలగబడుతున్నారో తెలియకపోయినా మీరు క్షేమంగా ఇంటికి రావాలని పూజలు చేస్తున్న ప్రతి ఆడది చేసే తప్పని నీలాంటి వాడిని చూస్తే అనిపిస్తుంది. మొగుడు తాగుబోతైనా తిరుగుబోతైనా ఆఖరికి నపుంసుకుడైనా కూడా అన్ని గుండెల్లో దాచుకొని మింగుకొని పద్ధతిగా ఇంట్లో పతివ్రతగా ఉండే ప్రతి ఆడది కూడా తప్పుగానే కనిపిస్తుంది నిన్ను చూశాక. అయినా సామి, నీతో మాట్లాడుతున్నాను చూడు, నాదే బుద్ధి తక్కువ. అయినా ఇందాకలు ఏదో అన్నావు కదా బజారు, కరెస్టే సామి, మేము నిజంగా అదే. నీలాంటోళ్ళలో కూడా మార్పు కోరుకున్నాం చూడు, మేము నిజంగా అదే. మేం మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పుంటే క్షమించు సామి, నీకెంద పనోలం కదా. నువ్వేటి అట్టాస్ వస్తున్నావు, పద పని చేసుకోవాలి. ఏటి సామి అట్టా ఉన్నావు, బాధగా ఉందా? లేదు, కోపంగా ఉంది. అది కొట్టిందనేగా.
ఇంతకు ముందు ఇలా ఎవరు కొట్టి చెప్పలేదని. నిజమే స్వామి, ఎదిగే వయసులోనే కొట్టి చెప్తే ఎదుగుదల బాగుంటుంది. అయినా అమ్ముంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయినా నాన్న అమ్మలా పెంచగలిగితే ఇంత దూరం వచ్చేది కాదు స్వామి. నాన్న మమ్మల్ని బాగానే పెంచాడు, కాకపోతే మా కోసం మాకు మంచి చెప్పి పెంచలేదు. తన కోసం తనకు నచ్చినట్లు పెంచాడు. ఇప్పుడు అర్థమవుతుందా స్వామి ఆయుష్యం? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయినా మా నాన్నది కూడా తప్పనలేం. అప్పుడున్న పరిస్థితులు బట్టి మమ్మల్ని అలా పెంచాడేమో. ఎలా పెంచినా స్వామి, మన పుట్టుకు కారణమైన ఆడదాని మీద మరీ ఇంత ద్వేషం వచ్చేలా పెంచాడంటే ఆ పెంపకం మంచిది కాదు స్వామి. ఆడదాని అందం చూసి అందులో కేవలం పడక సుఖం కోరుకునేవాడు పశువు అవుతాడు. ఆడదాని మనసు అర్థం చేసుకునేవాడు మనిషి అవుతాడు. అదే ఆడదాని కంట్లో చుక్క కన్నీరు రాకుండా జీవితాంతం చూసుకునేవాడిని మహాత్ముడు అంటారు. కానీ ఆడదాన్ని మరీ ఇంత దారుణంగా ద్వేషించి దూషించే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు స్వామి. ఆపు. నా సిచ్యువేషన్ కి ఎలా బాధపడాలో తెలియక విలవిల్లాడుతుంటే నువ్వు దాన్నే పట్టుకు లాగుతావేంటి? ఒక మాట చెప్తా. ఏంటి ఇంకా ఉందా? ఇను స్వామి, కోపం అణుచుకోవాలి, సంతోషం వస్తే అదుపులో ఉంచుకోవాలి, దుఃఖం దాచుకోవాలి, కానీ ఏడుపొస్తే ఆపుకోకూడదు స్వామి. ఏడ్చేయాలి, తరిమితీరా ఏడ్చేయి. ఇంపాసిబుల్. సింహం గడ్డి తినదు. ఈ చిన్నోడు ఆడవటం అవ్వదు. ఈ చిన్నోడి ఆడవటం అస్సలు అవ్వదు. అవ్వదు అవ్వదు. అసలేం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. కోతులాట జరుగుతుంటే కొబ్బరి చెప్పల కోసం చూస్తున్నాను స్వామి. నువ్వు కోతివే, కానీ ఇది గండు పిల్లిలా ఉంది. ఎల్లండే. అయినా చిన్న పిల్లని చేసి ఏడిపిస్తారా నన్ను? వెళ్ళి పని చూసుకోండి. అయినా స్వామి, నీ ఈ ఎద మొహం కన్నా ఏడు మొహమే బాగుంది. సర్లే వెళ్ళు. ఇదిగో స్వామి, రోజు పొద్దునే 2 నిమిషాలు ఏడుపు ప్రాక్టీస్ మొహమైన చక్కగా అవుతుంది. మన ఏడుపు వీళ్ళని ఇంత ఇంప్రెస్ చేసిందా? అంతేలే, ఈ మధ్య ఎవరెవరికో తెలియకుండా ఏదేదో చేస్తున్నాం. చూసావే ఆ సాంపొగరు ఎంత పులిపెక్కిపోయిండో. అదేం కాదులేవే, ఎంతైనా మగోడు కదా, ఏదో అలా మేకపోతు గాంభీర్యం. మేకపోతలేదు, ఆంబోతు లేదు. అయినా సాం మనసులో మార్పు రావడం అంటే కాటు కాలు సాపింది ముసలిది మళ్ళీ సాపెక్కి కూసున్నట్టే. అదేం కాదే, సామిలో మార్పు మొదలైంది. బొంగేం కాదు, బండరాయనా వాన్నిటికి కరిగిద్దేమో గాని ఈ మనిషి మనసులో మార్పు రాదే. అదేం కాదే, అయినా సామి నువ్వు అనుకున్నంత బండరాయేం కాదు, మనసున్నోడే. ఏటే సెలక కొంప తీసి నాకు సైడ్ చేసి సాంతో నువ్వు సెట్ అయిపోదామనా? సిగ్గులేందాన చెప్పేది నువ్వు. ఎవరైనా బాధొస్తే ఫ్రెండ్స్ కి అయినోళ్ళకి చెప్పుకుంటారు. అదే ఏడుపొస్తే ఒక్కళ్ళే కూర్చుని ఏడుస్తారు, లేదంటే సొంతం అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఏడుస్తారు. ఇందాక నా ముందు సామి ఏడవడానికి మొహమాట పడిపోయాడు. నువ్వు రాగానే విలవిలమంటూ ఏడ్చేశాడు. అంటే ఏంటి, సామి నేను సొంతం అనుకుంటున్నాడే. అంతే అంటవా? అంతే. శివగామి మాట ఈ మంజు మాట ఒక్కటే. సామి నీకు పడిపోయాడే. అంతే అంటవా? ఏటే సట్టికుండా సిగ్గుపడ్డట్టు ఓ అట్ట మెలికలు తిరిగిపోతున్నావు. సామి నీకు పడిపోయాడు అంటే సామి మనసులో నీ పైన ఏదో మూలదుంది అని. అంతేగాని సామి బయటికి చెప్పడు. సామి అసలే మగోడు, అందులోనూ మగ మహారాజుల ఫ్యామిలీ. మరి మనమే సామి మనసులో ఏముందో బయటికి లాగాల. అంతేనా? ఇట్టే లాగెత్తా, లేకుండా. అబ్బా అంత ఈజీ అంటావా? ఈజీ అనే సిట్టి సెలక, నువ్వు సోత్తా ఉండు.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీద చాలా కోపంగా ఉన్నాను. లేదంటే ఏంటండి, చూడండి ఇంత అందంగా క్యూట్గా ప్రతిరోజు చక్కగా రెడీ అయి వస్తుంటే రీల్స్ చేస్తున్నాను, ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నాను, ఫొటోస్ పెడుతున్నాను, మీరందరూ జస్ట్ చూసి ఊరుకుంటారేంటి? అలా కాకుండా మీరు చూసింది మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి చూపించొచ్చు కదా. చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, లైక్ చేసిన వాళ్ళు షేర్ చేసుకోండి, అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నేను ఫాలో అవుతున్నా కదా మీ. నా ఫోన్ నాకు ఇవ్వు. నీ ఫోన్ నీకు ఇస్తే నాకేమిస్తావు? నా ఫోన్ నాకు ఇవ్వడానికి నీకేమి ఇవ్వాలి? ఒక ముద్దు, ఒక హగ్. అవన్నీ పెళ్ళయ్యాకే. అదెటు అయిద్దిలే. ఏటయ్యేది? ఒంటికాల మీద నుంచి ఒంగోలైనా వెళ్ళొచ్చు కానీ మీ ఇంట్లో నొప్పించి మన పెళ్ళి అవడం కష్టమే అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తోంది? ఎందుకేటి, మీ పెద్దోడిని చూసా కదా ఆఫీస్లో, చాలా తేడాగా ఉన్నాడు. ఆల్రెడీ చెప్పాగా. పొద్దునే చూసా. ఎక్కడా? ఇక్కడే. ఇక్కడెక్కడా? ఇక్కడే. ఎలా? కారు ఎక్కుతున్నాడు, సర్లే అని పోయి పలకరించా. బుద్ధుందా నీకు అసలు? పోయి కాలే పోయి ఎవరన్నా కాలెడతారా? హలో ఆగు, నువ్వు బిల్డప్ ఇచ్చేంత సీన్ ఏం లేదు అక్కడ. మీ పెద్ద బాబుకి అంత ఫైర్ ఏం లేదు, కాకపోతే కాస్త నట్టు లూజ్ ఉంది. కొంచెం ఫిక్స్ చేసామనుకో సెట్ అయిపోద్ది. ఇంకేం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడుకుంటాం? మీ బంటి నేను ప్రేమించుకుంటున్నాం, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే జంప్ అయిపోతాం అని చెప్పా. కొంప ముంచావు కదవే. అవును, నా కొంప కూడా పక్కనే అని చెప్పా. ఏమన్నాడు? ఏమంటాడు? సాయంత్రం భోజనానికి రమ్మన్నాడు. వింటున్నావు కదని సొల్లు మాడుతున్నావుగా. మరేం చేయమంటావు? నీలాంటి దద్దమ్మను ప్రేమించినందుకు ఇదేగా చేయాల్సింది. నేను దద్దినా చూస్తున్నావుగా అన్ని ఎలా సెట్ చేస్తున్నాను. ఆహా, నువ్వు ఒకటివే చేస్తున్నావా? నేనేం చేయట్లేదా? నువ్వు లేకుండా నేను ఉండగలనా అమ్మి? నేను కూడా అంతే, నువ్వు లేకపోతే అస్సలు ఉండలేను. అన్ని సెట్ చేసేసుకొని త్వరగా పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో ఉందాం. ఆ తర్వాత నీకు గోరు ముద్దలు తినిపిస్తూ. ముద్దలేనా? ముద్దులు లేవా? ముద్దులు కూడా ఉంటాయి, కాకపోతే అది పెళ్ళయ్యాక. నిజంగా? నిజంగా నిజంగా నిజంగా.